హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1100 జూనియర్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి, ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే వారికి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మీ యొక్క సర్టిఫికేట్లను పరిశీలించి సో ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. శాలరీ నెలకు 22,528 రూపాయలు ఉంటుంది. మరి అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలానే దానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నోటిఫికేషన్ పీడిఎఫ్ని. దాన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు, ఇంకా డీటెయిల్గా కూడా చదువుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈసీఐఎల్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్లో ఉన్నటువంటి దానికి హైదరాబాద్లోని ఈసీఐఎల్లో 1100 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మరి వీటిలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వారు ECIL.co.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. మరి ఈ యొక్క ఖాళీల వివరాలకు వస్తే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 275 పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ 275 పోస్టులు ఎలక్ట్రీషియన్, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ 550 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిజర్వేషన్ పరంగా చూసినట్టయితే మనకు సో డీటెయిల్గా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 275 పోస్టులు అన్నాక వాటిలో SC 44, ST 19, OBC 74, అన్రిజర్వ్డ్ 110, EWS 28 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లో మొత్తం 275 పోస్టులు, 44 SC, 19 ST, 74 OBC, 110 అన్రిజర్వ్డ్, 28 EWS ఉన్నాయి. ఫిట్టర్లో 550 పోస్టుల్లో 88 SCకి ఉన్నాయి, 39 STకి, 148 OBC, 220 అన్రిజర్వ్డ్, 55 EWS. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ 1100 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీలకి ఓవరాల్గా 176, STలకి 77, 296 OBC, 440 అన్రిజర్వ్డ్, 111 EWS ఉన్నాయి ఓవరాల్గా. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం అప్ టు 10 years వరకు ఉంటుందండి. అంటే ఇక్కడ PWD క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. ఎస్సీస్కి అయితే ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీలకి 5 సంవత్సరాలు, SC STలకి, PWD క్యాండిడేట్స్కి 40% మినిమం డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఉంటుందండి ఏజ్ రిలాక్సేషన్. సో జనరల్ వాళ్ళకైతే 30 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ 22,528. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు, ఇంకా డీటెయిల్స్ ఏమైనా మీకు కావాల్సినట్టయితే. సో మరిది ఈ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎంటర్ప్రైజ్ అండి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటిది. దీనికి మరి ఓన్లీ తెలంగాణలో వాళ్ళే కాదండి, ఏపీలో వాళ్ళైనా తెలంగాణలో వాళ్ళైనా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్తో ITI ఉత్తీర్ణులై ఉండాలండి. మరి ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీలో కనీసం 1 సంవత్సరము అనుభవం ఉండాలి, అంటే ITI ప్లస్ అప్రెంటిస్షిప్ తర్వాత ఉండాలి. మరి ఎంపికైనటువంటి అభ్యర్థులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 నెలల కాల వ్యవధికి అయితే నియమించబడతారు వీరిని. మరి అయితే ఈ ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థి పనితీరు వీటన్నిటిని బేస్ చేసుకుని 2 నెలలు పొడిగించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ యొక్క దరఖాస్తులు ప్రారంభ తేదీ అయితే జనవరి 12వ తేదీన స్టార్ట్ అయ్యాయి, అనగా ఎస్టర్డే స్టార్ట్ అయ్యాయండి. మరి చివరి తేదీ కూడా జనవరి 16వ తేదీన. సో అంటే ఇంకొక 2-3 days మాత్రమే ఉన్నది. మరి ఈ 3 daysలో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసుకునే మాత్రం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్ కూడా చూపిస్తానండి. సో ఇదేంటి అఫీషియల్ వెబ్సైట్ www.ecil.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మెయిన్ పేజ్లో కెరీర్స్ అని ఉంటుంది. కెరీర్స్ నుంచి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో 10/1/2024 నుంచి 16/1/2024. ఇందాక మీకు జనవరి 12th అన్నాను, 12th నుంచి కాదు, జనవరి 10th నుంచే స్టార్ట్ అయ్యాయి. సో జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామే ఉంటుందని మీరు ఎటువంటి
ఏమి కూడా ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా ఇటువంటి పంపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీకు కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మరి ఈ యొక్క డేట్స్ను కూడా డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఒక్కటే మీకు తర్వాత అనౌన్స్ చేస్తామన్నారు. ఇంకా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇది. స్టార్టింగ్ డేటు 10/1/16 లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఈసీఐఎల్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీకు ఇక్కడ కెరీర్స్ అని ఉంటుంది. కెరీర్స్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లోకి వెళ్ళినట్టయితే సో మీకు ఇక్కడ కనిపిస్తుందండి. సో ఈసీఐఎల్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ డైనమిక్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు కనిపిస్తున్న మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అని వస్తుందండి. సో మరి ఎవరికైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలానే ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. అది కూడా మీ మెయిల్కి రిలీజ్ చేస్తారు, మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. లేదా మీ మొబైల్కి కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్ నోట్స్ ద్వారా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇటువంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్డేట్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.